హలో ఎవ్రీవన్. ఒకసారి అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ గట్టిగా చప్పట్లు కొడదాం ఈ కార్యక్రమానికి. గట్టిగా సరిపోవట్లే, అస్సలు సరిపోవట్లే, అస్సలు సరిపోవట్లే. గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ. గోదావరి నది ఎంతమందికి తెలుసు? నది అందరికీ తెలుసు. ఓకే, వెరీ గుడ్. ఎక్కడ పుడుతుంది అది? మీ పేరు ఏం పేరు? రాధా. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. ఏదైనా విషయం తెలిసినప్పుడు చాలా స్పష్టంగా గట్టిగా చెప్పడం ఇంపార్టెంట్. అది తప్పైనా ఒప్పైనా. థ్యాంక్ యూ మేడం. అక్కడ ఉన్నప్పుడు రాజమండ్రిలో లాగా పెద్దగా ఉంటుందా? ఎలా ఉంటుంది? చిన్న పాయలాగా ఉంటుంది. రాజమండ్రికి వచ్చేసరికి ఎట్లయిపోతుంది? అది విస్తృతంగా అవుతుంది. ఈ అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ అన్నది ఇది ఇప్పుడు చిన్న పాయ. ఇది ఈ సంవత్సరం, ఇది నెక్స్ట్ ఇయర్కి రాజమండ్రిలో ఉంటుంది. ఇది ఆ గోదావరి నది ఎలానో, ఆ గంగమ్మ తల్లి ఎలానో, ఇక్కడ ఉన్న మాస్టర్ నాగేంద్ర కూడా అలానే. గట్టిగా చప్పట్లు కొడతాం నాగేంద్ర మాస్టర్కి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే యోగులు అంటే హిమాలయాల్లో వెంట్రుకలు జటాజూటాలతో కిందికేసేసుకొని, గడ్డలు పెద్దగా పెంచేసుకొని, కాషాయ వస్త్రం ధరించి కంటిన్యూగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఋషులు, యోగులు ఇలా అనుకుంటారు అనేది మనకు ఒక బిలీఫ్ సిస్టంలో పేరుకుపోయింది. ఇది 2023 సంవత్సరం కదా. యోగులు, ఋషులు ఎలా ఉంటారంటే ఇట్లా ప్యాంటు షర్ట్ వేసుకొని నాగేంద్ర మాస్టర్ లాగా, రాము మాస్టర్ లాగా ఉంటారు. మీకు చూడ్డానికి ఏదో పక్కనున్న రాముతో మాట్లాడుతున్నట్లు, ఈ రాము ఆ రాముతో మాట్లాడుతున్నట్లు, ఈయన ఇక్కడ నిలబడినట్లు కనబడుతుంటుంది. ఓకే, కానీ ఒక్కసారి నాగేంద్ర మాస్టర్ చేసిన పనులు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాటిని వింటేనే భయం వేస్తుంది. ఫస్ట్ చేయడం సంగతి తర్వాత ఎరుక. ఓకే, ఇక్కడ మీ ముందున్నటువంటి ఈ మాస్టర్ని చూడడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. ఫస్ట్ చూడడానికి, తాకడానికి కాదు. కంప్లీట్గా పిఎస్ఎస్ఎంకి సరెండర్ అయి వసుధైక ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్గా తను వ్యవహరిస్తూ హైదరాబాద్ సిటీలో ఎంతోమంది యూత్ వస్తుంటారు. వాళ్ళకి సరి అయిన ఉపాధి ఉండాలి, సరి అయిన ఒక అకామిడేషన్ ఉండాలి, వాళ్ళకి ఇంత ఫుడ్ పెట్టాలి. ఎక్కడెక్కడో ధర్మసత్రాలలో, పుణ్యక్షేత్రాలలో అన్నదానం పెట్టింది మనం చూసాం, విన్నాం. కానీ ఎస్ఆర్ నగర్ మన హైదరాబాదు నడిబొడ్డులో అన్నదానం చేసేటువంటి ఏకైక వ్యక్తి నాగేంద్ర. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం మనం. జాబురాని యువతకు అన్నం వాల్యూ బాగా తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి. ఒక తన గురువు ఏదైతే చెప్పాడో తూ చా తప్పకుండా. ఒకసారి అడిగాను సార్ని, ఏంటి సార్ తూ, ఏం సార్ చా అంటే, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని కామాలు ఫుల్ స్టాప్లతో సహా కంప్లీట్ చేయడం అని, ఎక్కడ ఏది పెండింగ్ లేకోకుండా. అంటే 100కి 100% దాన్ని పాటించే ఆ విధానాన్ని తూచ తప్పకుండా చేయాలి అని చెప్తుంటారని చెప్పారు. అలానే తన గురువు తనకి ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి మాస్టర్ నాగేంద్ర. ముఖ్యంగా పిఎంసి వచ్చిన తర్వాత అది ఎంత ప్రభంజనాన్ని సృష్టిస్తుందో మనందరికీ తెలుసు. అయితే ఆ ప్రభంజనం వెనకాల అసలైనటువంటి సమయంలో నాగేంద్ర తను పోషించినటువంటి పాత్ర మాటల్లో చెప్పలేం. వర్క్ ఏదైనా ఒకటి టేకప్ చేస్తే
వర్క్ తనకు అప్పచెప్తున్నామని మనం అనుకుంటే ఆ వర్క్ తను చేయకముందే అది అయిపోయింది అని అర్థం. మేనిఫెస్టేషన్ కింగ్. గట్టిగా చప్పట్లు కొడదాం. వీటికి వచ్చి థియరీ చెప్పే వాళ్ళ వల్ల ఆ థియరీ ఎక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్లో మీరు ఏదైతే వింటున్నారో వాళ్ళంతా అనుభవపూర్వకంగా వాళ్ళ జీవితాల్లో ఉన్న విషయాలు మాట్లాడుతున్నారు. ఏదైనా నేను ఒక విషయాన్ని చెప్పేటప్పుడు నేను పాటించి చెప్పేదానికి ఎక్కువ విలువ ఉంటుంది, ఎక్కువ శక్తి ఉంటుంది. మీకు బై డిఫాల్ట్గా మీకు అది ఎక్కుతుంది. అట్లానే ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పేటువంటి ప్రతి విషయం మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది, మీ లోపల నుంచి ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ఆ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఒక విశేషమైనటువంటి చేంజ్ని తీసుకురావడానికి ఈ క్లాస్ ఎంతగానో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈరోజు తన క్లాస్ను మనం వినబోతున్నాం. ఒక మేనిఫెస్టేషన్లో పరాకాష్ఠలో ఉండేటువంటి మాస్టర్ ఇప్పుడు ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో యూత్గా ఉండి తన బాధ్యతలు, తన కుటుంబ ధర్మాన్ని తను చూసుకుంటూ మధ్య మార్గంలో ఉంటూ బుద్ధుడు పత్రి సార్ ఏదైతే చెప్పారో ఆ మార్గాన్ని అవలంబిస్తూ ప్రాక్టికల్గా మన ముందు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందర నిలబడి ఉన్నటువంటి ఒక శక్తి. ఆ శక్తి ఒక రూపాన్ని ఒక వ్యక్తి రూపంలోకి తీసుకుంటే దట్ ఈస్ నాగేంద్ర మాస్టర్. గట్టిగా చెప్పాలి కొడదాం మాస్టర్కి. గట్టిగా గట్టిగా గట్టి కొట్టాలండి, లేకపోతే కొట్టకండి. వెరీ గుడ్. హాఫ్ ఆఫ్ పనులు ఎప్పుడు చేయకూడదు. కొట్టకపోతే అసలుకే కొట్టొద్దు, కొడితే మాత్రం గట్టిగా కొట్టు. ఇంకోసారి చూద్దామా? థ్యాంక్ యూ. ఒకసారి ఆనంద్ బుద్ధ గారికి క్లాప్ చేద్దాం.